సజీవమైనటువంటి మన ప్రియ ప్రభు, ఎల్లప్పుడూ మహిమ కలిగినటువంటి తన సన్నిధి నమ్మినటువంటి ప్రతి జీవితంలో ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు మనందరి ఎదుట నిత్యము స్తుతింపబడుగాక. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ ఘననామమందు మరి ఒకసారి కృప గడియల టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తుంటున్నారు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ మారు సందేశముగా నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. ఆ భాగంలో గమనిస్తే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ కలిగిన ఈ మాటలను బట్టి, దేవుని గ్రంథపు మాటలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఈ మాటలు జీవము కలిగినవి, ఈ మాటలు స్వస్థత శక్తి కలిగినవి, ఈ మాటలు రక్షణార్థమైనవి. ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఈ మాటలే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక నిరంతరము ఈ యొక్క గ్రంథాన్ని బట్టి, ఈ మాటలను బట్టి దేవుడు స్తుతింపబడుగాక. దేవుని వాక్యంలో గమనిస్తే, దేవుడు ఒక దినాన ప్రవక్త అయిన మోషేకు ఒక మహా గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి వాగ్దానం పొందినప్పుడు మోషే పులకరించిపోయి ఉంటాడండి. మోషే నిజంగా ఒకవేళ తన ఆత్మలో గంతులేసి ఉంటాడు. నేను ఏది కోరానో, నా యొక్క సేవలో, నా పరిచయలో ఆ వాగ్దానాన్ని పొందాను, కాబట్టి ద్విగుణీకృతోత్సాహముతో నేను సేవలోకి వెళ్తాను అని చెప్పి మోషే అనుకుని ఉండవచ్చు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇంతకు ఈ వాగ్దానానికి ముందు సంభవాలేంటి? మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు, దేవునితో గడపడం ప్రారంభించాడు. కొండ క్రింద ఇశ్రాయేలీలు పాపం చేయడం ప్రారంభించారు. అపరిమితంగా పాపం చేశారు, మరీ భయంకరంగా పాపం చేశారు, అయ్యో దారుణంగా పాపం చేశారు. వారు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన బాధను, తన కోపాన్ని మోషేకు కనపరిచాడు, లేదా మోషేకు తెలియపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హాపిదప దేవుడు అన్నాడు, నిర్గమకాండం 33వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మోషే ఇక లేచిపోండి అన్నాడు. ఇక లేచిపోండి. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రతి పదము భావగర్భితం. మనలాగా అనాలోచితంగా మాట్లాడే దేవుడు కాదు, మనలాగా అనవసరంగా మాటలు పారవేసే దేవుడు కాదు. ఆయన ఏం మాట్లాడినా జాగ్రత్తగా మనం ఆలకించడం ప్రారంభించాలా. దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఇశ్రాయేలీయులకి సంగతి చెప్పు, ఇదిగో మీరు కోరినట్టుగా అమోరీయులను, పెరిజీయులను, హివ్వీయులను, అదిగో ఎబుసీయులను నేను హతం చేస్తాను. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని మీకు ఇస్తాను, కాబట్టి మీరు లేచిపోండి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దిగ్భ్రమ చెంది ఉండవచ్చు. దేవా, మాతో కలిసి వస్తానని చెప్పలేదు, లేచిపోండి అంటున్నావే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపము చేసిన ప్రతి సందర్భములో ఏదో పోగొట్టుకుంటాడండి, ఏదో ఒకటైనా పోగొట్టుకుంటాడు. దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే దేవుడు అంటున్నాడు, మోషే ఇక లేచిపోండి అంటున్నాడు. ఈ పాపం ఇశ్రాయేలీయులు చేశారు కాబట్టి ఇక నేను రాను, కాబట్టి మీరు లేచిపోండి అంటున్నాడు. అయితే దేవుని గ్రంథంలో గమనిస్తే, నిర్గమకాండం 33వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, నీకు ముందుగా ఒక దూతను పంపిస్తానన్నాడు. నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను. ఆ యొక్క దూత వచ్చి ఏం చేస్తాడంటే, ఈ కనానీయులను, పెరిజీయులను, అమోరీయులను హతము చేసి ఆ యొక్క వాగ్దత్త దేశాన్ని మీకు అప్పగిచ్చేస్తాడన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమ 33:4 గమనిస్తే, ఆ దుర్వార్తను విని ఇశ్రాయేలీయులు దుఃఖపడ్డారు. నిజానికి ఈ యొక్క భాగాలు గమనిస్తే, ఇంతకు దుర్వార్త ఏంటండి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని మీకు ఇస్తానన్నాడు కదా, ఆ వాగ్దానం ఏమి తప్పలేదే. ఆ వాగ్దానం నెరవేరుస్తానంటున్నాడే. ఆ అమోరీయులను, పెరిజీయులను వెళ్ళగొడతానన్నాడు కదా, ఆ దేశాన్ని మీకు అప్పగిస్తానన్నాడు కదా, వాగ్దానంలో నేను వెనక్కి పోవటం లేదు అంటున్నాడు కదా, అందుకోసమే ఒక దూతను పంపిస్తున్నాను అన్నాడు కదా. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేర్చేందుకు ఒక దూతను పంపించాడు. అయితే మరి ఇశ్రాయేలీయులు ఎందుకు దుఃఖపడాలండి? ఎందుకు వారు బాధపడాల? ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల బాధ ఏంటంటే, బయట పెట్టకుండా మోషే యొక్క వేదన ఏంటంటే, ఆపిదప మోషే తన బాధను వెళ్ళబుచ్చుతాడు. ఆ బాధ ఏంటంటే, ప్రభువా మీరు మాతో రానంటున్నారు, ఇక వాగ్దానం ఎందుకు ప్రభువా? మీరు మాతో రానంటున్నారు, ఆ కనాను దేశం మాకెందుకు ప్రభువా? మీరు మాతో రానంటున్నారు, అసలు ఈ యొక్క విశ్వాస యాత్ర, ఈ యొక్క అరణ్య యాత్ర మాకెందుకు ప్రభువా? అసలు మా జీవితంలో వాగ్దానం కాదు, ఆ కనాను దేశం కాదు, వాగ్దత్త దేశం కాదు, అన్నిటికంటే మా జీవితంలో మాకు అవసరమైంది మీరే.
మీ సన్నిధే, మీరు వాగ్దానం ఇచ్చారు, లేచిపోండి అంటున్నారు. ఈ యొక్క వాగ్దానం కొరకు దూతను పంపిస్తానంటున్నారు. సంతోషమే. అయితే వీటన్నిటికంటే మించి మాకు కావలసింది మీరు. దేవా, మీ సన్నిధి మాకు కావాలి. దేవుని వాక్యం